What made these companies confident that they were buyers who would go for this kind of, that time, 1 crore, 2 crore project? Now we are talking 4, 5, 6 crore projects. ఈ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే వారికి దాని కరెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ దానివల్ల ఏంటి అనేది అర్థం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ ఇంకా బెంగళూరు లాగా కాకూడదని చెప్పడానికి ఏం చేయాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే మీరు చూస్తున్న దాని ప్రకారం ఐటీ పార్క్స్లో కూడా ఎట్లాంటి డిమాండ్ పెరుగుతుంది? డిమాండ్ ఐటీకి మాత్రం ఎప్పుడు పెరుగుతూనే ఉంది. ఐటీ పార్క్ అనగానే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ సపరేట్ ఉంది. దాంట్లో కూడా ప్రొఫెషనలిజం ఎంత మటుకు మీరు చూస్తున్నారు? ముందు ఏంటంటే మనకి జనరల్గా ఒక ఆఫీస్ ఉంటే ఒక ఆఫీసు, టేబుల్, చైర్లు, కుర్చీ, ఇంటీరియర్, ఏసీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక క్యాంపస్లో ఎమ్యూనిటీస్ కూడా చూస్తున్నారు. అమరావతి వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు, హైదరాబాద్ చూసిన అదే భూమి, నాయుడు గారు ఇక్కడ చేసిన అదే భూమి అక్కడ కూడా వస్తుంది. అక్కడ కూడా తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అంటాం మనం, అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ ఆయన విజన్తో చేస్తున్నారు. అది అంతా కంప్లీట్ అయితే డెఫినెట్గా అక్కడ కూడా ఇంకొక మరో హైదరాబాద్ అవుతుంది. Welcome to Conversations on Hybis TV. I'm Suresh Kochatal. Real estate is a place that sees a lot of action because God does not make land anymore. So whatever land is there has to be built on, developed, and housing, real estate and other ventures like parks, IT parks, or even commercial ventures have to come up. Over the years, we have seen many cities in India exploding big way. From Delhi to Mumbai to Bengaluru and Hyderabad. But then, how has that growth come about? Many big players have emerged in the last 20 to 25 years. And sure enough, I have with me one of them right in front of me today. So Subba Reddy, Chairman and Managing Director of Vamsiram Group, which dabbles into various facets of real estate in Hyderabad. Welcome to the show, sir. Namaskar. Subba Reddy garu, I'll just start with very simple things. Where are you hailing from? Where did you come from? And how did you reach Hyderabad? నేను నెల్లూరు నుంచి వచ్చానండి. మాది యాక్చువల్గా నెల్లూరు నుంచి 1988లో హైదరాబాద్ వచ్చాను. నా స్కూలింగ్, కాలేజ్ అంతా నెల్లూరులో జరిగింది. నెల్లూరు నుంచి వెడలూరు అని ఒక 15 కిలోమీటర్స్ నెల్లూరు టౌన్కి, అక్కడ మా స్కూలింగ్ అంతా జరిగింది. వెడలూరు కానీ ముందు పార్లపల్లి అని మా విలేజ్. అక్కడి నుంచి విడవలూరు 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాకు స్టడీస్ అంతా అక్కడే జరిగింది. దాని తర్వాత హైదరాబాదు 88లో వచ్చాను. 88 మార్చ్ 30th వచ్చాను. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో మా అంకుల్తో కలిసి 10 years జర్నీ చేశాను. దాని తర్వాత వంశీరామ్ బిల్డర్స్ 99లో స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి ఇంకా మీకు రఫ్లీ 95 to 100 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాం. చాలా వరకు రెసిడెన్షియల్, లాస్ట్ 10 yearsలో కమర్షియల్, ఐటీ పార్క్స్ చాలా చేశాం. ఇంకా మిగతా అంతా కూడా మీకు అంతా తెలిసిందే. దాని మీద మనం ఇప్పటి వరకు ప్రజెంట్ ఒక మంచి ప్రాజెక్ట్ ఒకటి హైదరాబాద్లో నెంబర్ 1గా అనుకునే ప్రాజెక్టు. నెక్స్ట్ 10 years, ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, నెక్స్ట్ 10 years వరకు ఈ టైప్ ప్రాజెక్టు రాదు అనేటటువంటి ప్రాజెక్టు మేము కంప్లీట్ జరుగుతుంది. ఇప్పుడు అది కంప్లీట్ అవ్వడానికి మేబీ 4 years పడుతుంది. చాలా అది టాప్ క్లాస్ ప్రాజెక్ట్. అది దాన్ని స్టార్ట్ చేసాం. అదేవిధంగా మాల్ మల్టీప్లెక్స్ జరుగుతున్నాయి, ఐటీ పార్క్స్ జరుగుతున్నాయి, ఇంకా వేరే ఫామ్ లేఅవుట్ చేస్తున్నాము. రెసిడెన్షియల్ హౌసింగ్ అంటే విల్లాస్, బిగ్ సైజ్ విల్లాస్ ఒకటి ప్లానింగ్లో ఉంది. మేబీ షార్ట్లీ అది కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ రెసిడెన్షియల్ ఇప్పుడు సో మెనీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాం. ఇంకా నాకు ఇంకా ఏదో చేయాలి అనేది ఉంది, చూడాలి ఇది ఎలా ఉంటుంది. సో మీ జర్నీ, సార్, యువర్ జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ నెల్లూరు, కేమ్ ఇన్ టు హైదరాబాద్, అండ్ ఓవర్ ద 25 years period you have done more than 90 to 100 projects now. One thing that when we look at Hyderabad's real estate, at one time, I mean, we have Sikandrabad on one side, which was purely residential. We had factories in GD Metla, Patan Cheru, Sanat Nagar, Bal Nagar and all that. West Hyderabad was never in the running till Chandrababu Naidu came up with the High-Tech City project, and after that, the boom around West Hyderabad began. Today, we see a huge amount of attention toward West Hyderabad. At the same time,
far off places like Dilshuk Nagar, Hayat Nagar on one side. We see Alwal, Bolaram, and towards Shamirpet, and this side towards Medchal. Then you have Patancheru, and then beyond that place Ramchandrapuram. Hyderabad has expanded in every way. Hyderabad is a plateau, unlike Mumbai, which is an island with mountains on one side and sea on the other side. So you have to expand vertically, you can't go horizontally. But Hyderabad has no such problem. You can go 500 kilometers from here also, it's flat land. So one, that affordability factor, which was there in the early 70s and even late 80s, and to a certain extent in 90s, disappeared, by the way. And sooner or later came the luxury projects, which many companies took up. What made these companies confident that they were buyers who would go for this kind of, that time, 1 crore, 2 crore project? Now we are talking 4, 5, 6 crore projects. Where did that confidence come from, sir? First of all, మీరు అడిగినట్లు 70s, 90s అఫోర్డబిలిటీ ఉంది, కరెక్టే. అప్పుడు మన స్టేట్ బడ్జెట్ ఎంత, మన కంట్రీ బడ్జెట్ ఎంత, ఇప్పుడు మన స్టేట్ బడ్జెట్ ఎంత, మన కంట్రీ బడ్జెట్ ఎంత, అన్నీ పెరిగాయి కదా. కరెక్ట్. ఓవరాల్గా మనీ వాల్యూ, ఆ రోజు రూపీ వాల్యూ ఎంత, ఈ రోజు రూపీ వాల్యూ ఎంత, అన్ని దానికి ఈక్వల్గానే పెరిగింది. రియల్ ఎస్టేట్ కూడా ఆ రోజు 1 crore ఉంటే ఈరోజు 10 crores, ఆ రోజు 10 ఉంటే ఈరోజు 100 crores, ఆ రోజు 10 lakhs ఉంటే ఈరోజు 1 crore. వాల్యూ ఆఫ్ మనీ కూడా పెరిగింది. అదే రేషియోలో రియల్ ఎస్టేట్ కూడా పెరిగిందని నేను అనుకుంటున్నాను. మీరు అన్నట్లు కొంచెం అఫోర్డబిలిటీ తగ్గిన మాట కొన్ని ఏరియాస్లో వాస్తవమే. అన్నీ ఇప్పుడు మన ఎంప్లాయీస్ కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ, ఇంకా అదర్ ఎంప్లాయీస్ కానీ వెస్ట్ హైదరాబాద్లో అఫోర్డ్ చేయడం కొంచెం కష్టమైంది. ఇప్పుడు సైజ్ ఆఫ్ అపార్ట్మెంట్ కానీ, ప్రైజింగ్ కానీ, ఈ యొక్క హై రైజ్ వల్ల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. ఇవన్నీటి వల్ల ఓవరాల్గా బిల్డరు ప్రాఫిట్స్ అదే పర్సంటేజెస్ అయ్యే ఉంటాయి, కానీ అబ్నార్మల్గా బిల్డర్ ప్రాఫిట్స్ ఏం పెరగవు. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ వాల్యూస్ అన్నీ పెరిగాయి, అఫోర్డబిలిటీ తగ్గింది, దానివల్ల కొంచెం సప్లై ఎక్కువైంది, దానివల్ల కొంత స్తబ్దత వచ్చిన మాట వాస్తవమే. కానీ కొంతమంది బిల్డర్స్కి, లైక్ మాలాగా లాంటి బిల్డర్స్కి ఈ టైంలో కూడా సేల్ అవుతాయి. స్టాండర్డ్గా ఉండే బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు. కొంతమంది కొత్తగా మధ్యలో వచ్చి సడన్గా మీరు అన్నట్టు 60 floors, 50 floors, 40 floors ఈ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే వారికి దాని కరెక్ట్ కన్స్ట్రక్షన్ కాస్టు, దానివల్ల ఏంటి అనేది అర్థం కాదు. ఒకవేళ కాస్టింగ్ వచ్చి వాళ్ళు ఇంజనీర్స్ని పెట్టుకొని చేయించినా దాని టైంలో కంప్లీట్ చేయకపోతే దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళకి అర్థం కాక ఈజీగా తీసుకొని ఈ సాఫ్ట్ లాంచ్ అని అవన్నీ చేసి కొంచెం తక్కువ ప్రైజ్కి కూడా ఇచ్చేసిన మాట వాస్తవం. ఇచ్చినప్పుడు ఇప్పుడు అవి ఆ ప్రైజ్ వర్కౌట్ కాక ఇప్పుడు కంప్లీట్ చేసే టైంలో క్వాలిటీ తగ్గించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు మాలాగా ఫ్యూ బిల్డర్స్ ఎలా ఉంటుందంటే ప్రైజింగ్ కొంచెం స్టాండర్డ్ ప్రైజే ఉంటుంది. ఈ డిస్కౌంట్ చేయడము, స్కీమ్స్ అవన్నీ ఉండవు. అందువల్ల మేము అదే ప్రైజ్ అమ్ముతాం. కొంతమంది కస్టమర్స్ కూడా మాలాంటి బిల్డర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. మాకు సేల్స్లో మేబీ లిటిల్ బిట్ అటు ఇటు ఉండొచ్చేమో, కానీ మాకు పెద్ద డిఫరెన్స్ పడదు. ఇప్పుడు మేము చేసే ప్రాజెక్ట్లో ఇప్పుడున్న వాటిలో చూస్తే చాలామంది చాలా స్లోగా ఉంది అని అంటున్నారు. నాకేం డిఫరెన్స్ అనిపించలేదు. మేబీ కొంత ఉండొచ్చు, ఓకే అనిపించింది నాకైతే మా వరకు చూస్తే. అది మీరు అన్నట్టు ఇంకా అఫోర్డబిలిటీ చూస్తే ఇంకా ఇప్పుడు 40-50 lakhs కూడా దొరికే దగ్గర ఉంది, 1 crore దొరుకుతున్నాయి కొన్ని లొకేషన్స్లో. ఇదే విధంగా మీరు చెప్పినట్టు 5 crores, 10 crores కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉంది, ఫ్లాట్ అనేది దొరుకుతుంది, కానీ కొంచెం దూరం వెళ్ళాలి. హైదరాబాద్లో మీరు అన్నట్టు 500 kilometers అన్నారు. 500 kilometers పోయి ఉండడం కష్టం అనుకోండి. మేబీ 40-50 kilometers వెళ్ళి ఉండొచ్చు. దాని తగ్గట్టు ఇప్పుడు గవర్నమెంట్ మీరు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసింది మన అదృష్టం ఏంటంటే మిగతా ఎవరు వచ్చిన చీఫ్ మినిస్టర్స్ దాన్ని డిస్ట్రాయ్ చేయలేదు, కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇంక్లూడింగ్ ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. ఆయన కూడా దాన్ని ఉన్న ప్రతిదీ ఈవెన్ ఒక జీవో కూడా దాన్ని తీసేసి అట్లా మార్చడం ఏం చేయలే.
డిస్టర్బ్ చేయకుండా కంటిన్యూ చేస్తాం. అది మా యొక్క బిల్డర్స్ కూడా అదృష్టం. అది కూడా కంటిన్యూటీ ఎలిమెంట్ చెప్పారు మీరు, కరెక్టే. నేను ఎగ్జాంపుల్ ఎప్పుడు తీసుకుంటాను, నేను రింగ్ రోడ్ గురించి. అది మొదలుపెట్టింది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఉన్నప్పుడు కాన్సెప్ట్. నాకు ఇప్పుడు కూడా నాకు గుర్తుంది, నేను హూడా ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ ప్లాన్ చూశాను. అది ఆ టైం జయేష్ రంజన్ గారు అక్కడ ఉన్నారు. దాని తర్వాత మూవ్ అవుతూ చూస్తున్న రింగ్ రోడ్ బిల్డ్ అయింది. లాస్ట్ కేటీఆర్ గారు లాస్ట్ 7 కిలోమీటర్స్ మన మెడ్చల్ దగ్గర ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు అది సాల్వ్ చేసి దాన్ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ 25-30 years యూ నీ నాట్ టచ్ ద ఔటర్ రింగ్ రోడ్. కానీ హైదరాబాద్లో బిల్డింగ్ క్వాలిటీ గురించే కంప్లైంట్ లేదు, కానీ ద మేజర్ ప్రాబ్లమ్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది మీ కంట్రోల్లో ఉండదు బేసిక్లీ. కరెక్ట్. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్అవైలబిలిటీ ఉండొచ్చు, అది కూడా గవర్నమెంట్ వర్కౌట్ చేస్తున్నారు. ఇంకోటి పర్సనల్ వెహికల్స్ రోడ్డు మీద రోజుకి హైదరాబాద్లో 1500 వెహికల్స్ యాడ్ అవుతున్నాయి. అకార్డింగ్ టు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ హైదరాబాద్లో 85 లక్షల వెహికల్స్ ఉన్నాయి, 2, 3 and 4 వీలర్స్. ఈ సిటీ గ్రో అవుతున్నప్పుడు మనకి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు అదే పెద్ద ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మనం యూని డైరెక్షన్ ఫ్లో చూస్తున్నాం, పొద్దున ఇటువైపు వస్తుంది ట్రాఫిక్ అంతా, సాయంత్రం ఇటువైపు వెళ్తుంది మళ్ళీ. మీరు గవర్నమెంట్తో వర్కౌట్ చేసి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ ఇంకా బెంగళూరు లాగా కాకూడదని చెప్పడానికి ఏం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారండి. ఇది మీరు అన్నట్టు కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తూ ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా. ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఎవరైనా రోడ్డు వేసిన తర్వాత అయిపోయింది అనుకుంటున్నారు. రోడ్డుతోటే మిగతా ట్రెంచెస్, కేబుల్ ట్రెంచెస్, డ్రైనేజీ, స్టామ్ వాటర్ లైన్స్ టోటల్ కంప్లీట్ చేస్తేనే ఆ ఏరియాకి కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ఒక రోడ్డు వేసి బీటీ రోడ్డు వేసేసిన తర్వాత దానికి పవర్ లైన్స్ ఉండవు, డ్రైనేజ్ ఉండదు, వాటర్ లైన్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఆ రోడ్డు మీద పర్మిషన్స్, బిల్డింగ్స్ అన్నీ 50 floors, 60 floors, 40 floors బిల్డింగ్స్ పర్మిషన్ ఇస్తున్నారు. ఇవన్నీ మీరు కట్టిన తర్వాత ఈ రోడ్స్ మీద వీళ్ళందరూ మళ్ళీ ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచో పవర్ తెచ్చుకోవాలి, పవర్ దగ్గరలో ఉండదు. ఈ రోడ్డు కట్ చేయడము, లేదంటే ఓవర్ హెడ్ లైట్స్ తేవడము, ఇవన్నీ చూస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కూడా కొంత ఇంటర్వ్యూన్ అయ్యి ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్ అయ్యి ప్రైవేట్గా మేము చేయగలిగినవి కాదు. అవన్నీ కంప్లీట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్కి సరౌండింగ్స్ రేడియల్ రోడ్స్ అని ఉన్నాయి. అవి ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసినప్పుడే రేడియల్ రోడ్స్ కూడా ప్లాన్ చేశారు. ఆ రేడియల్ రోడ్స్ కూడా అయితే బాగుంటాయి, అవి చేయాలనేది మా ఉద్దేశం. అవన్నీ కంప్లీట్ అయితే ఇంక్లూడింగ్ ఆల్ నేను చెప్పే డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ అన్నీ కంప్లీట్ చేస్తే మీరనే ఆ ఇబ్బందులు ఏమి ఉండవండి. ఇప్పుడు అన్నీ ఒకే దగ్గర కన్స్ట్రక్షన్స్ రాకుండా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఆ రేడియల్ రోడ్స్ రానందువల్ల రేడియల్ రోడ్ ఎక్కడైతే ఉందో అక్కడే కన్స్ట్రక్షన్ వస్తుంది. ఈ మల్టిపుల్ రేడియల్ రోడ్స్ వచ్చినప్పుడు స్ప్రెడ్ అయిపోద్ది కన్స్ట్రక్షన్ కూడా. కొంత అనుకోవడము ఎఫ్ఎస్ఐ కూడా కొంత రెస్ట్రిక్ట్ చేస్తే కూడా బెటర్ అని నా ఐడియా. దానికి కూడా మనం కాకపోతే ఇప్పుడు బాంబేతో అట్లా కంపేర్ చేసి చూస్తే అక్కడ 60, 80, 90 స్టోరీడ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. అక్కడ కూడా ఎఫ్ఎస్ఐ మనకంటే ఎక్కువ కూడా వచ్చినాయి ఉన్నాయి. ఆ విధంగా కంపేర్ చేస్తే మనం అట్లనే ఓవర్గా ఏం పోవట్లేదు. అయినా కూడా మనకి మీరు అన్నట్టు ల్యాండ్ అవైలబిలిటీ చాలా ఉంది కాబట్టి బాంబేతో కంపేర్ చేస్తే కొంత రిస్ట్రిక్షన్ ఉండి చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే బెంగళూరుతో పోల్చితే మనం ఇప్పటికీ బెటర్ పొజిషన్లో ఉన్నాం. ఎప్పటికీ బెంగళూరు లాగా కాదనేది నా ఒపీనియన్, కాకూడదని కూడా నా కోరుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ కూడా మనకున్న గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా లాస్ట్ టైం 10 years టీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, దానికి ముందు కాంగ్రెస్ ఉన్నా, అందరూ కూడా ఏదో చేయాలని తపంతోనే ఉన్నారు. కానీ మనకు కూడా దానికి కూడా వాళ్ళకు కూడా ఏంటంటే బడ్జెట్, డబ్బు అన్నీ కూడా ఉంటాయి, లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి. దాన్ని బట్టి చేయాలి. మేబీ నేను కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇవన్నీ మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాము, వాళ్ళు చేస్తారనే నమ్మకం ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో 4th city అని అక్కడ కూడా డెవలప్ చేస్తున్నారు. కొంతమంది అక్కడికి పోవడానికి స్కోప్ కూడా ఉంది. ఇంకొక సిటీ డెవలప్ అయినప్పుడు అక్కడ ఇప్పుడు కొత్తగా డెవలప్ చేసే సిటీలో అన్ని విధాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడతారు కాబట్టి కొంత అటు కూడా డైవర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు ఇక్కడ లోడ్ తగ్గడానికి కూడా ఉంటుంది, ట్రాఫిక్ కానీ ఇంకొకటి కూడా మీరు అన్నారు ఎన్నో వెహికల్స్ వచ్చాయి, పెరుగుతున్నాయి ప్రతి మంత్కి అని అంటున్నారు. ఈ ట్రాఫిక్ వల్ల కూడా ప్రతి ఒక్కరూ ఒక వెహికల్లో పోతున్నారండి.
bullying లేదు. ఇప్పుడు నేను మార్నింగ్ జనరల్గా కేబీఆర్కి వాక్కి వెళ్తాను. మేము ఫ్రెండ్స్ ఒక 5-6 మంది వెళ్తాం. మేము 5-6 మెంబర్స్ 5-6 వెహికల్స్లో పోతాం. అదే కానీ మనం వాళ్ళు ఏదైనా రిస్ట్రిక్షన్ పెట్టి ఈ టైమింగ్స్లో వెహికల్లో మినిమం 2 or 4 మెంబర్స్ ఉండాలి, ఈ టైమింగ్స్లో 2 ఉండాలి, ఈ టైమింగ్స్లో 4 ఉండాలి, ఈ రోడ్స్లో 4 మెంబర్స్కి తక్కువ ఉంటే వెళ్ళకూడదు, లేదంటే 3 మెంబర్స్కి తక్కువ ఉంటే వెళ్ళకూడదు, ఏదైనా ఉంటే ఫైన్ అట్లాంటిది పెడితే డెఫినెట్గా కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు 5 వెహికల్స్ పోయే బదులు 2 అవుతాయి అప్పుడు మేము పార్క్కి. అది ఇట్లా కొన్ని ఉన్నాయి. కొన్ని ఇప్పుడు సింగపూర్ ఉంది, నెంబర్ ఆఫ్ కార్స్ ఎక్కువ తీసుకోవడానికి లేదు, ట్యాక్సెస్ పెంచేశారు. ఫస్ట్ కార్కి ఒకటి ఉంటుంది, సెకండ్ కార్కి పెంచుతారు, మరి థర్డ్ కార్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అందువల్ల అక్కడే రెస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ మన దగ్గర ఏంటంటే సెకండ్ కార్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఒక కారు ఓల్డ్ అయింది అనుకోండి, ఈ కారు సేల్ చేసి ఇంకో కారు కొనట్లేదు, ఇది అట్లే ఉంచి ఇంకోటి కొంటున్నారు. ఇప్పుడు 2, 3, 4 అట్లా పెరిగిపోతూ ఉన్నాయి. అందువల్ల సేల్స్ బాగా ఉంది. ఇది ఆటోమొబైల్ వాళ్ళకి బాగుంది ఇక్కడ హైదరాబాద్. సో మనం కమర్షియల్, రెసిడెన్షియల్ అండ్ ఐటీ పార్క్స్ మీ 3 స్పెషలైజేషన్స్ ఉన్నాయి సార్. ఒకటి తర్వాత ఒకటి తీసుకుందాం. రెసిడెన్షియల్ మీరు బహుశా కొంచెం టచ్ చేశారు, కానీ మీరు చూసిన మార్పులు 25 సంవత్సరాల ముందు మీరు ఈ బిజినెస్కి వచ్చినప్పుడు ఇప్పుడున్న మార్పులకి రెసిడెన్షియల్ సెక్టర్లో డిమాండ్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏముంది బయర్ది? అంటే 25 years ముందంటే అప్పుడుకి ఇప్పటికి డిమాండ్ అనేది అప్పుడు స్టాండర్డ్ బిల్డింగ్స్ ఎక్కువ ఉండేది. అప్పుడు వాటిలో అవే ప్రిఫర్ చేసేవాళ్ళు. లిమిటెడ్ ఫ్లాట్స్ 10 flats 20 flats 30 flats ఉంటే ప్రిఫర్ చేసేవాళ్ళు. ప్రజెంట్ ఎట్లా అయిపోయిందంటే 10, 20, 30 ఫ్లాట్స్కి పెద్ద లైక్ చేయట్లేదు. గేటెడ్ కమ్యూనిటీ అంటే మల్టిపుల్ టవర్సు, ఫెసిలిటీసు, ఎమ్యూనిటీసు, క్లబ్ హౌస్ సైజు, దాని క్లబ్ హౌస్లో ఉన్న ఎమ్యూనిటీసు, ల్యాండ్స్కేపు, ఫ్రెండ్స్, పిల్లలు, వాళ్ళకి ఏమే యాక్టివిటీ, ఇవన్నీ ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ అయితే బాగుండు అనే అందరూ ఒక ఆలోచనకు వచ్చి ఇప్పుడు అందరూ ఇవే కొంటున్నారు. ఈ స్టాండర్డ్ బిల్డింగ్స్ 10, 20, 30, 50 ఫ్లాట్స్ అనేది చాలా వరకు సేల్స్ వాటికంటే ఇవే బెటర్గా ఉన్నాయి. అప్పుడు ఆలోచనలు ఏంటంటే టాప్ ఫ్లోర్కి వెళ్తే లిఫ్ట్ ప్రాబ్లం వస్తే ఎక్కాల్సి వస్తుందేమో, ఫస్ట్ ఫ్లోర్ ముందే కొందాం, తర్వాత సెకండ్ ఫ్లోర్ కొందామని. ఇప్పుడు ముందు టాప్ ఫ్లోర్ అడుగుతున్నారు, తర్వాత పైనుంచి కిందకు వస్తున్నారు. అందుకే మేము ఏం చేసాం, పైకి వెళ్ళే కొంది ప్రైస్ ఇంక్రీజ్ చేస్తూ పోతున్నాం. సో మనం కమర్షియల్కి వచ్చినప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో చాలా మటుకు కమర్షియల్ స్పేస్ కూడా ఎక్స్ప్లోర్ అవుతుంది. చాలా పెద్ద మాల్స్ వచ్చింది ఇక్కడ. ఆల్ ఓవర్ ఇండియా ద సేమ్ సెనారియో. కానీ హైదరాబాద్లో కూడా ఒక టైంలో నాకు గుర్తుంది, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో బేగంపేటలో 30 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది అప్పుడు. దట్ వాజ్ అ రెంటల్ రేట్. అక్కడి నుంచి మారి మళ్ళీ సిటీకి వచ్చేటప్పుడు, ఇటు వెస్ట్ హైదరాబాద్కి వచ్చేటప్పుడు రేట్ పెరుగుతుంది న్యాచురల్. ఈ కమర్షియల్ స్పేస్లో మీరు చూసిన మార్పులు మళ్ళీ సేమ్ థింగ్. ఎందుకంటే 20 సంవత్సరాల ముందు కమర్షియల్ ఎక్కడ ఏం లేకుండా ఎక్కువ, కానీ ఇప్పుడు మీరు చూసినప్పుడు మీరు చూస్తున్న చేంజెస్ ఏం చూసారు? అంటే 25 years బిఫోర్ అంటే ఐటీ లేదు కదండి, ఇంతగా లేదు కాబట్టి అప్పుడు కమర్షియల్ స్పేస్ ఇంత అవసరం ఉండేది కాదు. అప్పుడు మీరు చెప్పే బేగంపేట, అప్పుడు బేగంపేటలో 25-30 రూపీస్ అంటే హైయెస్ట్. కరెక్ట్. ఇప్పుడు యాక్చువల్ బేగంపేట ఇప్పుడు కూడా 50 రూపీసే ఉంది. కరెక్ట్. అదే ఇప్పుడు హైటెక్ సిటీ, రాయదుర్గం, ఇక్కడ సరౌండింగ్స్ చూస్తే ఈరోజు లాస్ట్ 1.5-2 yearsలో 70 రూపీస్ నుంచి 100 రూపీస్ 110 రూపీస్ వరకు రెంట్ వచ్చేసింది. అందరు అంటున్నారు రియల్ ఎస్టేట్ చాలా ఈ లాస్ట్ 1.5-2 yearsలో చాలా తగ్గింది, ఇది హైడ్రా, ఇది అది అంటారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ తగ్గలేదు, గవర్నమెంట్ మారిన వల్ల రియల్ ఎస్టేట్ తగ్గలేదు. ఓవరాల్గా కొంత సప్లై పెరిగి రేట్స్ అన్నీ బాగా ఇంక్రీజ్ అయ్యి కొన్ని ఏరియాస్లో తగ్గిన మాట వాస్తవమే, కానీ కొన్ని ఏరియాస్లో పెరిగిన మాట కూడా వాస్తవమే. 70 రూపీస్ ఉన్న రెంటు రాయదుర్గంలో ఈరోజు 100 రూపీస్ 110 రూపీస్ లాస్ట్ 1.5 yearలో అయింది కదా. అంటే రియల్ ఎస్టేట్ పెరిగిందా లేదా? పెరిగినట్టే కదా. దాని దగ్గర సేమ్ అదే టైంలో రెంట్ పెరిగినప్పుడు ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. కరెక్ట్. ఇప్పుడు అదే బేగంపేట మీరు కంపేర్ చేసి చూశారు కాబట్టి బేగంపేట అనేది కొంత ఇప్పుడు ఐటీ కానీ అదంతా లేదు కాబట్టి, ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు శంషాబాద్ వచ్చింది కాబట్టి ఇప్పుడు బేగంపేటలో పెద్దగా పెరగకపోవచ్చు. ఇప్పుడు రాయదుర్గం, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ బాగుంది. ఇప్పుడు కమర్షియల్ స్పేసు లాస్ట్ 1.5-2 years నుంచి చాలా బాగుంది మూమెంట్. మేబీ రెసిడెన్షియల్ మనకు అవసరానికి మించి కొంచెం బిల్డ్ అయినాయి కాబట్టి కొంత స్లో ఉండొచ్చు. అవి కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో అన్నీ కవర్ అయిపోతాయి. మూడో ఆస్పెక్ట్ తీసుకున్నాం, ఐటీ పార్క్స్.
హైదరాబాద్లో ఇప్పుడు చాలా మటుకు ముందు సైబర్ టవర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అది అందరూ అనుకున్నారు ఇదే అన్నిటికంటే పెద్దది అనుకున్నారు. దాని తర్వాత సైబర్ గేట్వే వచ్చింది, సైబర్ పర్ల్ వచ్చింది అక్కడ. దాని తర్వాత ఏరియా మొత్తం డెవలప్ అయింది, అసెండాస్ వాళ్ళు వచ్చారు, మిగతా డెవలప్మెంట్ జరిగింది, మిగతా ఐటీ కంపెనీలు కూడా పార్క్లు అమ్మేశారు ఇండివిజువల్గా. కానీ హైదరాబాద్లో లాస్ట్ 5 సంవత్సరాలు చూసి చాలా మటుకు గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ కేపబిలిటీ సెంటర్స్ ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాయి. జీసీసీస్ పెద్ద పెద్ద అమెజాన్ లాంటి కంపెనీలు చూస్తే దే హెవ్ సెటప్ 45 ఫుట్బాల్ ఫీల్డ్స్, మీకే తెలుసు ఆ సైజులో ఉన్న కెపాసిటీ బిల్డప్ చేస్తున్నారు. బహుశా ఫ్యూచర్ చూస్తున్నారు. దే లుకింగ్ అట్ అమెరికాస్ కాస్ట్ వర్సెస్ ఇండియాస్ కాస్ట్ చూస్తున్నారు. కరెక్ట్. మీరు చూస్తున్న దాని ప్రకారం ఐటీ పార్క్స్లో కూడా ఎట్లాంటి డిమాండ్ పెరుగుతుంది? ఇప్పుడండి ఒక టైంలో ఐటీకి పర్ ఇయర్ రెంటల్కి లీజింగ్ అయ్యేది 1 మిలియన్, అక్కడ 2 మిలియన్, 3 మిలియన్ అట్లా పెరుగుతూ వచ్చింది. గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 12 to 15 మిలియన్ స్క్వేర్ ఫీట్ పర్ ఇయర్ లీజ్ అవుతుంది. అంటే లీజ్ అవుతుందంటే మనకి అంత కన్స్ట్రక్షన్ కూడా వచ్చినట్టే కదా. మన దగ్గర కన్స్ట్రక్షన్ అన్ఫార్చునేట్లీ మన 12 మిలియన్ అవసరం అయితే 20 మిలియన్ కడుతున్నాము. అందువల్ల కొంచెం గ్లట్ వస్తుంది. అంతేగాని డిమాండ్ ఐటీకి మాత్రం ఎప్పుడు పెరుగుతూనే ఉంది. రెంటల్ పెరుగుతున్నాయి. అక్కడికి మీరు అన్నట్టు జీసీసీస్ అన్నీ కూడా ఇక్కడైతే ఇక్కడ చేసి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే కాస్ట్ తక్కువ అవుతుంది వాళ్ళకి. అందువల్ల ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు. నేను కూడా ఈ కమింగ్ నెక్స్ట్ ఇయర్ వరకు ఇవి 18 మిలియన్ కూడా కావచ్చు లీజు. అంత డిమాండ్ ఆర్ఎఫ్పీలు చాలా వచ్చాయి, చాలా కంపెనీస్ చూస్తూ ఉన్నాయి కూడా. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ సపరేట్ ఉంటుంది. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చినా కానీ, యూరోప్ నుంచి వచ్చినా కానీ, ఇక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళకి ఐటీ పార్క్ అనగానే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ సపరేట్ ఉంటుంది. నాకు ఇట్లా కావాలి, సమాధమ ప్లగ్ అండ్ ప్లే స్ట్రేట్ అవే. కానీ మిగతా అంతా కస్టమైజ్ బిల్డ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో కూడా ప్రొఫెషనలిజం ఎంత మటుకు మీరు చూస్తున్నారు? యుఎస్ కంపెనీస్ వర్సెస్ ఇండియన్ కంపెనీస్ కొంటే డిఫరెన్స్ ఏముంటుంది సార్? అంటే ఇండియన్ కంపెనీస్, యుఎస్ కంపెనీస్ ఎవరైనా ఎంప్లాయీస్ మన వాళ్ళే కదా ఉండేది అక్కడ. మన ఎంప్లాయీస్ మన వాళ్ళకి ఏమి ఇస్తే వాళ్ళు మన దగ్గర రిటైన్ అవుతారనే దాని మీదనే వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. ముందు ఏంటంటే మనకి జనరల్గా ఒక ఆఫీస్ ఉంటే ఒక ఆఫీసు, టేబుల్, చైర్స్, కుర్చీ, ఇంటీరియరు, ఏసీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక క్యాంపస్లో ఎమ్యూనిటీస్ కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఐటీ స్పేస్ ఇంతకుముందు క్లబ్ హౌస్ లాగా ఏం అడిగేది కాదు. ఇప్పుడు ఐటీలో కూడా గేటెడ్ కమ్యూనిటీ లాగా క్యాంపస్ ఫీల్ రావాలి, కిందంతా ఎమ్యూనిటీస్ ఉండాలి, ఫుడ్ కోర్ట్స్ ఉండాలి, ఈ క్లబ్ హౌస్లో ఇంకా యాక్టివిటీస్ చాలా ఉండాలి. అన్నీ ఉంటే మా ఎంప్లాయీస్ అందరూ ఈ కాంప్లెక్స్లోనే ఉండాలని చూస్తారు. ఇక్కడ ఉంటే మనకి ఎంప్లాయీస్ షిఫ్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇంక వేరే కంపెనీ ఏంది అట్రాక్ట్ చేస్తుంది, నా క్యాంపస్ బాగుంది ఇక్కడ రండి, మీకు శాలరీస్ అంటే ఆల్మోస్ట్ ఎవరైనా ఒకటే ఇస్తున్నారు ఇంచుమించుగా. ఈ ఎమ్యూనిటీస్ బాగుంటాయి ఇక్కడ అని వీళ్ళు కూడా షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే మార్పు ఎక్కువ. ఇంతకుముందు స్టాండర్డ్ లెవెల్ బిల్డింగు ఐటీ పార్క్లో రీటైల్ ఉంటే తీసుకునేవాళ్ళు కదా ఒకప్పుడు. ఇప్పుడు ఐటీ పార్క్లో రీటైల్ మస్ట్ అయిపోయింది. మీరు రీటైల్ ఉంటేనే తీసుకుంటున్నారు. కింద షాపింగ్ కూడా అక్కడే చేసుకుంటారు. షాపింగు, ఫుడ్ అండ్ బెవరేజెస్, ఇంకా అన్ని రకరకాలు, ఇంకా ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూలు అన్నీ ఉన్నాయి అక్కడే. గేమ్స్, షటిల్, బ్యాడ్మింటన్ అన్ని కోర్ట్స్ అన్నీ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సార్ ఈ 3 సెక్టర్స్ కలిపితే ఒక రెండు మూడు కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ముంబై గురించి మెన్షన్ చేశారు. ముంబై అడ్వాంటేజ్ అంటే ముంబై నుంచి పూణే దాకా మీరు కర్జత్ తీసుకోండి, మిగతా అంధేరి అన్నీ తీసుకుంటే ఎక్కడైనా కానీ పెద్ద పెద్ద లేక్స్ ఉంది వాళ్ళకి, న్యాచురల్ లేక్స్. ఎందుకంటే వర్షం చాలా ఉండిపోతే వర్షం పడుతుంది ముంబై వైపు, మహారాష్ట్ర కొంకన్ ఏరియాలో. సో వాళ్ళకి నీళ్ళ ప్రాబ్లం ఉండదు ఎప్పుడు. రెగ్యులర్గా వాళ్ళు ముంబైలో ఇప్పుడు కూడా మనం ఎంత పెద్ద పాపులేషన్ వచ్చినా కానీ వాటర్ ప్రాబ్లం ఎప్పుడు మనం వినం ముంబైలో. పవర్ కూడా పోదు వాళ్ళకి. నెక్స్ట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇస్ డ్రైనేజ్ అండ్ అదర్ ఫెసిలిటీస్. మనం ఈ ఎక్స్ప్లోడ్ అవుతున్నప్పుడు పాపులేషన్ మనం చూసిన ఫస్ట్ మనకి ఈ 2 చెరువులు ఇక్కడ ఉన్న 2 ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ ఉండే, అది సరిపోతుండే. దాని తర్వాత మంజీరా వచ్చింది. నేను స్కూల్లో ఉన్నప్పుడు మంజీరా వచ్చింది ఆ టైం. దాని తర్వాత మనం చూసాం కృష్ణా వాటర్ అన్నాం, అది ఫేజ్ 1, ఫేజ్ 2, మరి ఇప్పుడు గోదావరి అంటున్నాం. ఈ లాంగ్ టర్మ్ వ్యూ చూసినప్పుడు మీరు ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఉన్నప్పుడు ఈ నీళ్ళ ప్రాబ్లం, ఎందుకంటే 60 అంతస్తులు బిల్డింగ్ కట్టినప్పుడు దాంట్లో నీళ్ళు పైకి దాకా తీసుకెళ్ళాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ అక్కడి నుంచి డ్రైనేజ్ కూడా ఉండాలి. సో చాలా మటుకు ఈ ఫ్యూచర్ ఒక 20 సంవత్సరాలు ఇక్కడ చూసినప్పుడు హైదరాబాద్కి కావాల్సిన వాటర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, మిగతా ఎన్వైరన్మెంటల్ థింగ్స్ ఎట్లా ప్రోగ్రెస్ చేస్తుంది అనుకుంటారు మీరు? ఇప్పుడు మీరు అనేది చెప్పినట్లు ఇప్పుడు వాటర్ అనేది కాంప్లెక్స్ కాంపౌండ్ లోపలికి వచ్చినప్పుడు పైకి తీసుకెళ్ళడం, కిందకి రావడం అనేది పెద్ద సమస్య కాదు. అదంతా టెక్నికల్గా ఎంఈపీ పంప్స్ ఉన్నాయి, నీళ్ళు కావాలి, నీళ్ళు వస్తే చాలు. డ్రైనేజ్ బయటికి వెళ్ళడానికి స్కోప్ ఉంటే చాలు.
ఇవన్నీ విత్ ఇన్ ది కాంప్లెక్స్ మేము ప్రొవైడ్ చేయగలం బిల్డర్స్ని. బయట నుంచి వచ్చేది బయట నుంచి రావడానికి అంటే మీరు అన్నట్లు పైకి వెళ్ళాలి కిందకి రావాలన్నారు. పైకి వెళ్ళడం కిందకి రావడం ప్రాబ్లం లేదు, ఆ గేటెడ్లోకి రావడము ఇంపార్టెంట్ అనమాట, ఆ గేట్లోకి రావడం. కానీ ఇప్పుడు మనకి మీరు అన్నట్లు గోదావరి, కృష్ణ ఇవన్నీ ఇప్పుడు వాటర్ వచ్చిన తర్వాత ఏం ఇష్యూ ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇంతగా పెరుగుతున్నాయి కదా, పాపులేషన్ పెరుగుతుంది, బిల్డింగ్స్ వస్తున్నాయి, ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ పెరుగుతున్నాయి. వచ్చే 20 yearsకి ఎలా ఉంటుంది అని మీరు అనుకోండి. లైన్స్ పెంచుతూ ఉంటారు. ఇప్పుడు గోదావరికి ఇప్పుడు ఉన్నదానికి ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు, కృష్ణా నుంచి ఎక్స్టెండ్ చేస్తారు. మనకున్న లేక్స్, చెరువుస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా హైడ్రా మీరు చూసి ఉండొచ్చు, రిస్టోర్ చేస్తుంది అన్ని ఆక్యుపై చేసిన అన్నీ కూడా తీసేసి అవన్నీ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతాయి. మనకున్న వాటర్ కూడా మంజీరా, ఉస్మాన్ సాగర్, హుసేన్ సాగర్ ఈ 2 కూడా వాడటమే లేదు ఇప్పుడు. మనకి కృష్ణా గోదావరి సరిపోతుంది. కరెక్ట్. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 వాడారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 స్టోర్ అయి ఉన్నాయి వాటర్, కానీ వాడట్లేదు. ఇప్పుడు గోదావరి నుంచి ఇంకో లైన్ వేస్తారు, తర్వాత పెరిగితే ఇంకొక లైన్ వేస్తారు. పెరిగే కొంది జనాభా పెరిగే కొంది. ఇంతకుముందు ఎవరైనా ఊహించారా కృష్ణా నుంచి వాటర్ ఇంత వస్తుంది, తర్వాత గోదావరి నుంచి వస్తుంది? 2 వచ్చాయి. ఇప్పుడు మా కాలనీలో మా హౌసే ఉంది, మాకు అసలు బోర్వెల్తో పనే లేదు. ఓకే. ఇదే మున్సిపల్ వాటరే సరిపోతూ ఉంది. కానీ చాలామంది దే ఆర్ నాట్ లక్కీ అనమాట. మనం చూస్తుంటాం ఈ సమ్మర్గా స్టార్ట్ కాగానే ట్యాంకర్లు మొదలవుతాయి బిజినెస్. ఇదొక గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా చాలా మటుకు బిల్డర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రీఛార్జింగ్, మీకు తెలుసు, మీరు బిల్డ్ చేస్తున్నారు పిట్స్ పెట్టాలి. కానీ మీరు చాలా నాకంటే పెద్దవాళ్ళు, మీ టైంలో వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉండేది. అప్పుడు ఎండాకాలం అయితే బిందెలు పట్టుకునేవాళ్ళు, ఇవి పట్టుకునేవాళ్ళు, చాలా గంట సేపు వచ్చేది. ఇప్పుడు మా టైంలో అది కనిపించలే ఎక్కడ. ఇప్పుడు అందరికీ సఫిషియెంట్ వాటర్ ఉంది. ఎక్కడో రేర్గా కొన్ని దగ్గరలో ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు కృష్ణా గోదావరి వాటర్ వచ్చిన తర్వాత అటువంటి సిచ్యువేషన్ ఎక్కడా లేదు. లాస్ట్ 15 years నుంచి చూస్తున్నాం కదా. అట్లా పెద్ద వాటర్ కంటూ ఎక్కడ ప్రాబ్లం అని నాకు ప్రతి బస్తీకి లైన్ ఇచ్చారు. ప్రతి బస్తీలో, ప్రతి కాలనీలో వాటర్ లైన్ చాలా బాగా చేశారు. దీంట్లో డౌట్ లేదు. సార్, మీరు మాట్లాడుతూ స్టార్టింగ్లో మీరు ఒక మాట చెప్పారు, మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. అది బహుశా నెక్స్ట్ 10 సంవత్సరాల్లో కూడా, 20 సంవత్సరాలు కూడా ఎవరు అట్లాంటి ప్రాజెక్ట్ చేయరనేది. ఆ ప్రాజెక్ట్ గురించి కొంచెం చెప్తారా సార్? అటువంటి ఇప్పుడు నేను మ్యాన్హాటన్ అనేసి ఇక్కడ కాజాగూడ దగ్గర ఓక్రిడ్ స్కూల్ దగ్గర ఒక ప్రాజెక్ట్ వస్తుంది. అది ఈ మధ్య కొంత న్యూస్లో కూడా ఉంది, మీ అందరికీ తెలుసు. అది క్లిస్టల్ క్లియర్ ప్రాపర్టీ, దాంట్లో పర్మిషన్స్ అన్నీ తీసుకొని బిల్డింగ్స్ కడుతున్నాం. అది ఇప్పుడు 47 ఫ్లోర్స్ ఇప్పుడు ఉన్నాయి. దాంట్లో కొంత స్టార్ట్ చేసి ఒక 3 to 4 floors స్టార్ట్ అయింది, ఇప్పుడు జరుగుతుంది వర్క్. ఆ ప్రాజెక్ట్లో సైజెస్ పెద్ద సైజెస్ ఉన్నాయన్నీ, 5 to 15,000 square feet ఉన్నాయి. దాంట్లో ఉన్న ఎమ్యూనిటీసే 3 lakhs plus square feet ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. ప్లస్ 2 ఇంటర్నల్ ఫినిషెస్ అయితే ఏమి, తర్వాత పోడియం స్టైల్, ఫస్ట్ టైం పోడియం స్టైలు మన హైదరాబాద్లో కూడా మన గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుంది. పోడియం అంటే పార్కింగు సలార్సే కాకుండా గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్ కూడా పార్కింగ్స్ తీసుకొని దానిపైన పోడియం తీసుకొని దానిపైన ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. అంటే ఎక్కువగా మీరు దుబాయ్లో ఎక్కువ ఉంటాయి ఈ టైప్ బిల్డింగ్స్. అవేంటంటే ఆ ఎమ్యూనిటీస్ యూజ్ చేసుకోవడం, ఆ గార్డెను, లాన్స్ అన్న పోడియం పైన వస్తుంది కాబట్టి ఈ వెహికల్ ఫ్రీ అనమాట. అక్కడ ఏ వెహికల్స్, ఫైర్ వెహికల్స్ కానీ, కార్స్ కానీ ఏవి కూడా కింద పైకి రావు. ఇంకా ఆ ఏరియా అంతా పిల్లలకు కానీ అందరికి కానీ ఆడుకోవడానికి కానీ, ప్లస్ అందరికీ చాలా బాగుంటుంది. గ్రౌండ్ని పైకి లేపుతున్నాం. ఆ పైన అంతా మొత్తం ల్యాండ్స్కేప్, మొత్తం కింద ఎలా ఉందో పైన అంతా అలానే ఉంటుంది. ఆ విధంగా చేసి పైన టెర్రస్ పైన లాంజెస్ పెట్టడము, అక్కడ పూల్స్ పెట్టడము, 8 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి దాంట్లో. ఇవన్నీ తీసుకొని మనం చేస్తున్నాం. అటువంటి ప్రాజెక్ట్ లొకేషన్ కూడా దానికి 1 side గోల్ఫ్ వ్యూ ఉంటుంది, 1 side వచ్చి ఉర్దూ యూనివర్సిటీ ఉంది, మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ అని ఉంది. 200+ acres అంతా గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా ఓపెన్ స్పేసు. అటువంటి లొకేషను కొంచెం రేర్గా ఉంటాయి అన్నమాట. ప్లస్ దానికి అటువంటి లొకేషన్ మాకు రావడం అదృష్టం. దాన్ని అటువంటి వచ్చింది కాబట్టి దాన్ని ప్రిస్టేజియస్గా చేయాలని డిజైనింగ్లో కానీ ప్రతి దాంట్లో కేర్ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ 10 yearsకి ఏమొస్తుంది అని ఆలోచించి అదే ఇప్పుడు చేస్తున్నాం. అందువల్ల నెక్స్ట్ 10 years దాకా ఈ టైప్ ప్రాజెక్ట్ ఇదే నెంబర్ 1 అవుతుందనేది నా యొక్క ప్రగాఢ నమ్మకం.
ఫ్యూచర్ హైదరాబాద్ ఉంటుందా, ఎక్స్పాన్షన్ ఉంటుందా సార్? అంటే ఇప్పుడు కూడా మేము తిరుపతి చేస్తున్నాము, ప్రాజెక్ట్ ఉంది అలిపిరి దగ్గర, తిరుపతి ఉంది, అదేవిధంగా బెంగళూరు చేస్తున్నాము. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఎందుకు ఉండదు? చంద్రబాబు నాయుడు గారు నిన్న కొన్ని ఎఫ్ఎస్ఐ అలాట్మెంట్స్ కొంచెం రిలాక్సేషన్స్ అంతా ఇచ్చారు, సెట్ బ్యాక్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఇవాళ ప్రెస్లో వచ్చింది, మీడియాలో వచ్చింది. అది అమరావతి వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు, హైదరాబాద్ చూసిన అదే భూమ్, నాయుడు గారు ఇక్కడ చేసిన అదే భూమ్ అక్కడ కూడా వస్తుందా? అక్కడ కూడా తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అంటాం మనం, అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పుడు ఆయన విజన్తో చేస్తున్నారో అది అంతా కంప్లీట్ అయితే డెఫినెట్గా అక్కడ కూడా ఇంకొక మరో హైదరాబాద్ అవుతుందండి, డౌట్ లేదు. ఆయన చాలా విజన్తో చాలా బాగా చేస్తున్నారు. అవన్నీ చూస్తే కొంచెం మేబీ ఫండ్స్ అవన్నీ చూసుకొని కానీ కంప్లీట్ చేయగలరు, ఆయన కంప్లీట్ చేయగలరు. నేను కూడా వచ్చే కమింగ్ 3 yearsలో నేను కంప్లీట్ చేయగలిగితే దాని తర్వాత భూమి వస్తుంది. ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు ప్లానింగ్లోనే ఉంది కాబట్టి ఎక్కువ మంది అక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా కొంచెం ఆలోచిస్తుంటారు. అట్లీస్ట్ ఒక 1-2 years తర్వాత డెఫినెట్గా వస్తుంది ఆయనకి. ఇప్పుడు అందులో ఏఐ టెక్నాలజీ అవన్నీ పెడుతున్నారు, వారు ఎప్పుడూ ఒక అడ్వాన్స్గానే ఉంటారు బాబు గారు అనేది. కరెక్ట్ సార్, దాట్ ఈస్ కరెక్ట్. ఫ్యామిలీ బిజినెస్ అనగానే స్పెషలీ టైవాన్కి వెళ్తే మెషిన్ టూల్ ఇస్ ద ఫ్యామిలీ బిజినెస్. అది ఎవరు బయట వాళ్ళు రారు దాంట్లో. ఫస్ట్ జనరేషన్ నడిపిస్తారు, గ్రో చేస్తారు కంపెనీ, సెకండ్ జనరేషన్ దాన్ని డెవలప్ చేస్తారు, థర్డ్ జనరేషన్ రాగానే ఐడియాస్ మారిపోతుంది. కరెక్ట్, ఇది కాదు నాకు ఇట్లా కావాలంటారు. అక్కడే ఒక డిఫరెన్స్ ఒపీనియన్. కానీ మీ కూతురు మీతో పనిచేస్తున్నాడు, మీతోనే మీ ఆఫీస్ దగ్గర ఉంటే మీతో ఉంటారు, మీరిద్దరు ఎట్లా సింక్ అవుతారు సార్? అంటే జనరల్గా మొదట్లో ఈ పాప నాతో స్టడీస్ కంప్లీట్ చేసి సింగపూర్లో వచ్చినప్పుడు జాయిన్ అయింది. నీతో ఉంటానా, నేను ఏం చూస్తానన్నప్పుడు నీకు ఇది సివిల్ అమ్మా, దీనికి చాలా రఫ్ ఫీల్డ్, ఇది రఫ్ అండ్ టఫ్, నువ్వు దీంట్లో ఎమడగలవా లేదు నువ్వు అంటే, లేదన్నా నేను చూడు కొద్ది రోజులు అంటే చూసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 months 1 yearగా వస్తుంది. ఫస్ట్ 2 monthsలోనే పికప్ అయిపోయింది. ఇప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ చూస్తుంది. జనరల్గా ఇప్పుడు అందరూ నాకు ఫ్రెండ్స్ చాలామంది, మీకు ఇంతకుముందు మీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ మీ కంపెనీ గురించి ఇంతకుముందు నువ్వు పెద్దగా మీరంటే మాకు తెలుసు కానీ అంతగా వచ్చేది కాదు, ఇప్పుడు విపరీతంగా చాలా పాపులర్ అయిపోయింది, మీ అమ్మాయి వచ్చిన తర్వాత మీ కంపెనీ చాలా ఎలివేట్ అయింది. అదేవిధంగా ఇక్కడ సేల్స్ అని కానీ మా ఎంప్లాయీస్తో కానీ ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ పని చేయించుకోవడం ఎలా అనేది బాగా అలవాటైంది దానికి. నేను అనుకోండి కొంచెం వాళ్ళతో సీరియస్నెస్ ఉండి సీరియస్గా ఉండేవాళ్ళు, జనరేషన్ గ్యాప్ అంటారు దాన్ని కూడా, వాళ్ళతో అందరితో అదంకులు ఇదంకులు అంటూ వాళ్ళతో మాట్లాడుతూ కింద వాళ్ళతో పేర్లు పెట్టి పిలుచుకుంటూ చాలా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళతో నాకంటే ఎక్కువగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా ఇదేదో చేయాలి. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ అమ్మాయి నుంచి ఇంతగానో వస్తుందని. చాలా బాగా నాకు చాలా సపోర్టివ్గా ఉంది. ఫ్యూచర్లో కూడా ఇంకా కొంచెం ముందుకు పోవాలి. ఆమె MBA ఒకటి చేయాలి, అది చేసేస్తే ఇంక అసలు నేను పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసి రిటైర్ అయిపోవచ్చు. Sohini, your father spoke about how smoothly you moved into the operations, especially you took over the sales and marketing and you're doing good work on social media. Did you have any apprehension when you are joining a real estate company, because or a real estate big firm like this, that there are a lot of people who are on one end who are purely into civil construction and it's all dust everywhere, and then at the same time you need to sell the projects to a prospective customer. How did you handle these two? So sir, నేను ఫస్ట్ సింగపూర్ నుంచి వచ్చినప్పుడు I realized that this is the only thing that I wanted to do, at least for a while before I go off for my MBA. నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నాన్నతోటి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈవెన్ కాన్వర్జేషన్స్ were always about business. I always have a lot of questions. I was always a very curious child. So ఇప్పుడు కూడా whenever we have the time to sit down, coffee తాగేటప్పుడు I have about 100 questions a day to ask him. I am not a professional at all and I don't aim to be one. ఇప్పుడు నేను నా టీమ్తో వర్క్ చేసినప్పుడు కూడా I ask them a lot of questions. I'm a director, but I'm always open for feedback. So that sure. I've established that rapport with my team when I work with them, that if I don't see something, you tell me and we'll find a way to address it together. So that has been something that has really helped me in the starting to break the ice between me and my team members, because chala varaku
people that are working with us currently, they've been there for a very long time, even before I was even born. So 25 years ante, 25 years nunchi we have people working at this company. So to break that ice, I had to form a bond with them. And that's where it started. I think being young helps actually. Actually, yes. Because as you were saying, when he goes, it's pretty serious stuff. And when you go, it is not the young blood, they see it's something different. Thank you Yes, very sir. much. Subbareddy garu, thank you very much for speaking to us at HYBIS. And మీరు చెప్పినట్లు రియల్ ఎస్టేట్ అనేది ఒకటి క్వాలిటీ వైస్, ఒకటి పర్సెప్షన్ ఉంటుంది. పర్సెప్షన్ గేమ్ అంటారు దీన్ని. ఆ వాల్యూ చూసి, ఆ క్వాలిటీ చూసి ప్రీమియం ఇవ్వడానికి చాలామంది రెడీగా ఉంటారు. అండ్ డెఫినెట్లీ మీరు చెప్పినట్లు దానికి ఒక మార్కెట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ సిటీ పెరుగుతున్న అన్ని వైపు నుంచి. ఇప్పుడు మనం చూస్తున్న కొత్త కొత్త మెట్రోస్ వస్తున్నాయి, కొత్త కొత్త రూట్స్ తీసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా గవర్నమెంట్ ఫోకస్ పెడుతున్నారు. డెఫినెట్గా ఐ థింక్ ఇన్ ద డేస్ టు కమ్ థింగ్స్ విల్ ఇంక్రీజ్ ఫర్దర్. అండ్ హైదరాబాద్ మేబీ మీరు చెప్పినట్ల ఇట్ విల్ అవుట్ బీట్ అండ్ అవుట్ షైన్ బెంగళూరు ఎక్సెప్ట్ ఫర్ ద ట్రాఫిక్ జామ్స్. దట్స్ వాట్ వీ హోప్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు థ్యాంక్ యూ అండి. హైబిస్ టీవీకి, అదేవిధంగా రాజగోపాల్, మీ చైర్మన్ రాజగోపాల్ గారికి థ్యాంక్స్. ఈరోజు మాతో మీరు ఇంటర్వ్యూ చేయడం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. Thank you very much, sir. Thank you. Ladies and gentlemen, that was Mr. Subbareddy, Chairman and Managing Director of Vamsi Ram Group, speaking about his projects, both in the residential, commercial, and of course the IT park side. He spoke about why Hyderabad still has that latent demand and why demand will grow from here, especially for projects that are the high-end scale of it. That is a thing that is coming up in a big way, and he spoke about his project Manhattan, which is his dream project, and that hopefully will skyrocket Vamsi Ram Group into a different league altogether. Thank you for watching. Jai Hind.